వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఇక డీటెయిల్ చూస్తే ఎవరెన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీలో ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేడ్చల్ పట్టణంలోని పలు కాలనీల మీదుగా వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనకిప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా మనం రోజు తిరుగుతూనే ఉన్నాము. రోజు గత 2 నెలల నుంచి రోజు ఎండల పొద్దున 5 గంటలకి వస్తే రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతుంది. కాబట్టి అసలు పండుకోవడానికి కూడా అందరికీ కార్యకర్తలకు టైం లేదు. 1 గంట 2 గంటలు తప్ప అసలు రెస్ట్ లేదు. కాబట్టి దయచేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఒక 10-12 రోజులు కష్టపడదాం. ఒక 12 రోజులు మీరు కష్టపడితే 5 సంవత్సరాలు మీకు నేను అండగా ఉంటానని మీకు మాటిస్తున్నా. ఒక ఆడపడుచుగా సభ్యులలాగా నన్ను ఒక ఆడపడుచులాగా దీవిస్తూ మీ ఆశీర్వాదం ఉండాలని. మీరు ఇప్పుడు మాత్రం ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఎన్నో అవమానాలు, కేసులు, ఎంతో అభివృద్ధి జరగక చాలా ప్రజలలో నిరాశ నిస్పృహకు గురైనారు. కాబట్టి ప్రజలకు అందరికీ వేసారిపోయి ఇప్పుడు అందరూ చాలా మంది కాంగ్రెస్ కోటేద్దామని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వేరే వేరే పార్టీలు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా సిపిఐ కూడా జాయిన్ అయినారు. మున్సిపాలిటీకి రావడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. చాలా మంచిగా రోడ్ షో అయింది. ఇప్పుడు ఇక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చాలామంది జాయిన్ అవుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ నుంచి మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా సిపిఎం ఈరోజు కూడా మీటింగ్స్ అయినాయి. చాలా వరకు పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా సంపూర్ణంగా మద్దతు ఉంది. కాబట్టి హై మెజార్టీతో విన్ అవుతున్నాము. ఎక్కువ ఎన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం ఆగదు. మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల మనుషులం. 2006 నుంచి నేను ప్రజలలోనే ఉన్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నాకు చాలా మంచి అవగాహన ఉంది. ఇక్కడ ప్రజా సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక ఎంపీ క్యాండిడేట్ అని ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు లేరు. కాబట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి ఎంపీ సీట్ గెలిపించుకుంటే ఏ సమస్యలు ఉన్నా నేను తీర్చుతానని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు ఓటు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత గమనించి అందరూ కాంగ్రెస్కి ఇద్దామని డిసైడ్ అయిపోయిన ప్రజలు ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా గెలుపు మాత్రం ఆగదని మేడం. ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ప్రజలను పరిష్కారం తీసుకుంది, మల్కాజ్గిరి ప్రజలు అడుగుతున్నారు. అట్లనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా అడుగుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్న గోషాంహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. భారీ సంఖ్యలో హాజరైన బీజేపీ కార్యకర్తలు, నాయకులు. చుట్టం చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండే లేదా? నల్లగొండ సీట్ ఎవరికి ఇచ్చిర్రు? జానారెడ్డి కొడుకు ఇచ్చిర్రు. మరి గెలిచే సీట్లు అని చెప్పేది అన్ని నీ చుట్టాలకు ఇచ్చుకొని ఓడిపోయే మెదక్ సీటు తెచ్చి బీసీలకు ఇచ్చినాం. ఈ బీసీ ముఖ్యమంత్రి పదవి నీకు బాగా ప్రేమ ఉంటే మీ మహబూబ్ నగర్కి వెళ్ళి ఓ ముదిరాజు బిడ్డ గెలిచింది కదా,
ఆ ముదిరాజు బిడ్డను తెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అడగాలి. లేకపోతే నీ పక్కనే ఉంటాడు బట్టి విక్రమార్క, చాలా ఏళ్ల కోలే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. చేయి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని చేస్తాడా? చెయ్యడు అసలు. అందుకని ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. వెంకట్రామరెడ్డికి ఓటేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడు. కారు దుకాణం బంద్ అయిపోయింది. కేసీఆర్ కు నడుము మొక్కిరికి దవకాల్లో పడ్డాడు. కేసీఆర్ కోటేస్తే, కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి రాడు. చెయ్యి కోటేస్తే ఓటేసినా వేయకపోయినా రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం బాగుండాలంటే మన పిల్లలందరూ బాగుండాలి. హిందూ హృదయ సామ్రాట్ 3 సార్లు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అప్రతిహతంగా గోషామహల్ నుంచి గెలుస్తూ వచ్చినటువంటి పెద్దలు మాన్యులు గౌరవనీయులు గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారికి మెదక్ పార్లమెంట్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. 6 నెలల కింద ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎవరు ముఖ్యమంత్రి ఉండాలంటే పోయిన ఆయన సరిగా చేస్తలేడు, మనల్ని పట్టించుకుంటలేడు, అందరినీ గోస పెడుతుండు, అందరినీ బంగారు తుక్కుడు చేస్తా అని చెప్పి ఆయన కుటుంబమే బంగారు తుక్కుడు అయింది. మా అవ్వ ఇళ్లలో మెడల మాసం బంగారం లేదు, కానీ కేసీఆర్ కుటుంబం 100 కోట్లు. భాస్కర్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, జై శ్రీరామ్, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఏమైందా బామ్మ? జిన్నారం యువకులు సప్పుడు వస్తలేదు. 7 దాకా పోవాలి, బామ్మ దాకా పోవాలి. సప్పుడు జర గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్, नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम। हमारे बड़े भाई रघुनंदन जी के लिए आज आप सबसे वोट मांगने के लिए मैं यहाँ पर आया हूँ। जिस प्रकार से दुब्बागा की जनता ने हमें रघु भाई जैसा नेता चाहिए, विश्वास करके बाई इलेक्शन में बहुत अच्छी मेजोरिटी से हमारे रघु भाई को जिताकर असेंबली में जाता। రఘునందన్ అన్న గారికి దుబ్బాక ప్రజలు అసెంబ్లీకి పంపించిన తర్వాత ఎప్పుడు అవకాశం అసెంబ్లీలో వస్తే దుబ్బాక ప్రజల గురించి మాట్లాడిన మన అన్న ఎప్పుడంటే ఎప్పుడు కేసీఆర్ కి ఆయన చేసిన తప్పుల గురించి ఆయన ప్రజలు ముందు పెట్టిండు. ఇవాళ భారతీయ జనతా మేడను పురస్కరించుకొని శ్రీ కన్వెన్షన్ హాల్లో బుధవారం ఐఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి వారికి అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. అలాగే కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కును సమ్మె చేసే హక్కులను కాలరాసి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తద్వారా ఉద్యోగులతో పాటు కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే దానికి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యంతో అన్న ముందే చెప్పడం జరిగింది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్నామని. మరి ఆ ధైర్యంతో ప్రజలందరూ కూడా మాట మాట్లాడకుండా చేయాల్సిన పని చేసి చూపెట్టినట్టే ఈరోజు మన ప్రజానికానికి హర్షణీయాంశం. అలాగే మహిళా సోదరులకు కూడా ముఖ్యంగా నమస్కరిస్తూ ఇప్పుడు ఐఎన్టీసీ వేరే కార్యక్రమానికి ముఖ్యంగా వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న బాధలు ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. కానీ 9 సంవత్సరాలు ఎవరు కూడా అయ్యో అన్న
ప్రాణాలు పోతే కూడా రాసిపెట్టి దాన్ని కప్పిపుచ్చి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. తర్వాత పోరాటాల తర్వాత మనకి 8 గంటలకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు నిజంగా పోరాటాలు అక్కడి నుంచి మొదలైనప్పటికీ మరి ఈ రోజు ఇంకా కూడా బాధలు కష్టాలు ఇక్కడ కూడా తిరగలే కార్మికుల బాధలు ఈ రోజు కూడా యాజమాన్యాలలో ఇంకా వేదికలు బాధలు నడుస్తూనే ఉన్నాయి. నేను కూడా కొన్ని పిల్లల్లో ఉన్నా. ఇంకా మనందరం కూడా మరి ఈరోజు క్యాంటీన్లో భోజనం కూడా పోరాడేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. మన ఇన్సెంటివ్స్ కూడా పోయి పోరాడేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. మన వేతనం పెంచడానికి కూడా మనకి ఈరోజు ఇంకా పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా యాజమాన్యాలతో వాళ్ళ ఉన్నటువంటి దౌర్జన్యాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మనకి చట్టాలు సవరించవలసినటువంటి అవసరం ఉంది. 2012లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చట్టాలే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీని మరి ఇక్కడ ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమోహన్ గారికి చెప్పిన తర్వాత అంతలో మంచి ఒకసారి ముఖ్యమంత్రి స్థాయి నుంచి అప్పుడు ముఖ్యమంత్రి స్థాయి నుంచి జిల్లా మంత్రి చెప్పి ఆయన ఎంపీటీకి ఇస్తాను చెప్పి ఆయన మాట మార్చి అందరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చి ఆయనకే మాట్లాడిన వాళ్ళు రేపు మీ ఇంటికి వచ్చి మీకేదో న్యాయం చేస్తారంటే కనుక వాళ్ళ మాటలు నష్టపోయేవాళ్ళు కాదు. మళ్ళీ ముఖ్యంగా కార్మికులు, ఎందుకంటే గవర్నమెంట్ అవసరము డబ్బుల కన్నా ఎక్కువ పేదవాళ్ళు డబ్బులు ఎన్నో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్లోని రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఎన్ఎంఎస్సీ ఆయా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా డివిజన్ అధ్యక్షులు, సంక్షేమ సంఘం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి ప్రత్యేకంగా శాంక్షన్ చేయాలని చెప్తూ ఇవాళ ఏ ఊపుతున్న వ్యక్తిలో 13 తారీఖు దాకా చెయ్యి గుర్తులో ఓటేసి రేవంత్ అన్న రాష్ట్రంలో 14 సీట్లు అంటుండు. మన ఒక్క సీట్ కూడా ప్రతి ఒక్కరు బ్రహ్మరథం బట్టి ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది. మనకు మంచి మెజార్టీ వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో ఎంపీగా మీరు ఎట్లా గెలిపించారో ఇప్పుడు కూడా నాకు అట్లా గెలిపిస్తే ఈ 10 రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి. నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతానని తెలియజేస్తున్నా. అన్న ఇంకా చాలా వరకు బ్రిడ్జ్లు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మొట్టమొదటిసారి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాషాయ జెండా రెప్పరెప్పలాడబోతుందని, మొట్టమొదటిసారి తెలంగాణలో అత్యధిక సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతుందని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మేడ్చల్ జిల్లా అల్వాల్లో జరిగిన మల్కాజ్గిరి ఎస్సీ దళిత మోర్చా ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల పాల్గొన్నారు. దేశ చరిత్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిందని, ఓబీసీ జాబితాలోని అనేక కులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చిందన్నారు. మహిళా బిల్లుకు చట్టసభలో ఆమోదం తెలిపిందన్నారు. 25 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మహిళా మంత్రులు ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా సాధ్యమైందని ఈటెల ప్రశ్నించారు. దేశంలో మత ఘర్షణలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తున్న మోదీ పాలన దేశ చరిత్రలో గతంలో అబ్దుల్ కలాంను, ఇప్పుడు ఓ గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా బీజేపీతే అన్నారు. 4 కోట్ల మంది నిరుపేదలకు సొంతింటిని ఇచ్చిన ప్రభుత్వాన్ని, అవినీతి రహిత పాలన చేస్తున్న మోదీని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పిల్లలు లేవకముందే కంపెనీ పోయి పిల్లలు పడుకున్న తర్వాత ఇళ్లకు వచ్చిన కార్మికులు 10 గంటల విషయంలో, హక్కుల విషయంలో
ఆనాడు పొరవే తీసి ఆనాటి పాలకుల తుపాకుల తుంటాలకు చెందిన రక్తం సాక్షిగా ఆ తడిసిన రక్తంతో ఎగిన జెండనే ఆనాడు ఎగిరేసి మేడే సంబంధించిన ఈ కార్మికులు ఇవాళ మీ హక్కులకు మీ సంఘాలు చిరస్థాయిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్మిక లోకానికి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ నెల 4వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్కా సుమన్ ప్రజలను కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా బాల్కా సుమన్ మాట్లాడుతూ మే 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారని అన్నారు. ఈ రోడ్ షోలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ తప్ప వేరే పార్టీలు లేకుండా చేయాలని 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒక నేషనల్ ఛానల్లోనే మోడీకి ఓటు వేయమని చెప్పడమే దీనికి నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు లోపాయికారి ఒప్పందంతోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వయంగా రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా బహిరంగంగానే బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవాలని, కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థులను బరిలోకి నిలపారని విమర్శించారు. 2 పార్టీలు ఉండాలి, అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అనే దూరంతో కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇద్దరు కలిసి ఇతర పార్టీలు లేకుండా చేయాలి, అయితే ఓట్లు కాంగ్రెస్కు పడాలి లేకుంటే బీజేపీకి పడాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా వారి బస్సు యాత్ర మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి నుంచి మొదలుకొని వారి బస్సు యాత్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఆలోచించే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి బెంబేలెత్తిపోయిన మళ్ళీ ఈ 2 పార్టీలు కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చర్చను ఎటు తీసుకొని పోతున్నాయి. ఈ రాష్ట్రంలో మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నాయి. అంటే ప్రజల సమస్యలు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలన చేసి అమలు చేయనటువంటి పలు అంశాలు, వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా కేసీఆర్ గారు ఈ 2 పార్టీలను, ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ వారు ప్రచారాన్ని కొనసాగిస్తుంటే దాని మీద చర్చ జరగకుండా సబ్జెక్టును సైడ్ ట్రాక్ చేసేటట్టుగా మళ్ళీ కాంగ్రెస్, బీజేపీలు వాళ్ళు మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నారు. ఈ దేశంలో చాలామంది మీద ఎన్నికల కమిషన్కు కంప్లైంట్లు పోయినాయి. ఈ ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడైనా ఎవరి మీదనైనా ఎన్నికల కమిషన్ నిషేధం విధించిందా? ఒక ఉద్యమ నాయకుడు, డిప్యూటీ స్పీకర్గా, రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా 2 టర్ములు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. దేశంలో ఎవరి మీద నిషేధం విధించలే, ఒక కేసీఆర్ గారి మీదనే నిషేధం విధించడం అంటే డెఫినెట్గా ఈ 2 జాతీయ పార్టీలకు వెన్నులో వణుకు మొదలైంది, భయం పట్టుకుంది. అందుకనే వాళ్ళు ఎన్నికల కమిషన్కు కేసీఆర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చి కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కథ చేసిందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రిని తిడతాడు, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి తప్పు చేసిందని జైల్లో పెట్టిరు, జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్పు చేసిందని ఆరోపణలు చేసి జైల్లో పెట్టిను. స్వయంగా నువ్వే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేసి మరి నువ్వెందుకు ఈడీని పంపిస్తలేవు, నువ్వెందుకు ఈడికి ఐటీని పంపిస్తలేవు అంటే మీరిద్దరు బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు మిలాఖత్ అయిపోయి ఇవాళ తెలంగాణలో రాజకీయం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నా మీద ఇసుక దందా అని ఆరోపణలు చేశారు. నిజంగా అక్కడ ఉండే చెన్నూరు నియోజకవర్గంలో 8-9 ఇసుక క్వారీలు ఉన్నాయి. అవి టీఎస్ఎండీస్ ఆధ్వర్యంలో నడుస్తాయి. అవి ఎవరిని కూడా నాకు తెలియదు, ఎవరికి వచ్చినా కూడా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. నిజంగానే ఆ ఇసుక దందా నేనే చేస్తే మరి 4 నెలల్లో నేను ఓడిపోయాను ఎమ్మెల్యేగా. మా ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి లేరు. మళ్ళీ ఇంకా అవే క్వారీలు ఎందుకు నడుస్తున్నాయి, అవే లారీలు ఎందుకు తిరుగుతున్నాయి? బాల్క సుమన్య అయితే బంద్ కావాలి కదా, బీఆర్ఎస్ వాళ్ళే అయితే బంద్ కావాలి కదా, ఎందుకు నడుస్తున్నాయి? ఇంకొక విషయం మీకు త్వరలో జీవో బయట పెట్టబోతా ఉన్నాను నేను. 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎక్స్కవేషన్కు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వబోతుంది. ఇదే ప్రాంతంలో ఇదే వివేక్ గారు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ మనుషులు పైరవి చేసుకొని ముఖ్యమంత్రి దగ్గర 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక
అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ 74-75 ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలకు పోయి చేసేది ఏముంటుంది? ఇంత మంచిగా నిన్ను ఆదరించి హక్కునే చేర్చుకొని 2 టర్ములు ఎంతోమంది మీద దీంట్లో మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పనిచేసిన వాళ్ళకు మాకు మంత్రులకు అవకాశాలు రాలే, ఎంతోమందికి రాలే, సీనియర్లకు రాలే, మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే. ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటట్టుగా, ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండో ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వెన్నుపోట్లు ఓడడం, డెఫినెట్లీ దిస్ ఈజ్ బ్యాక్ స్టాబింగ్. ఇలాంటి వెన్నుపోట్లు ఓడడం ప్రజలు చూస్తూ సహించరు. ఈ నిర్ణయంతో ఆయన రాజకీయ జీవితానికి ఆయనను సమాధి చేసుకున్నాడు. ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎల్లుండి 4వ తేదీ నాడు కేసీఆర్ గారి రోడ్ షో ఉంది మంచిర్యాలలో, ఐబీ చౌరస్తాలో, అంబేద్కర్ చౌక్ దగ్గర. సో కేసీఆర్ గారు సాయంత్రం 5 నుండి 5:30 గంటల మధ్యలో రాబోతూ ఉన్నారు. దయచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి రావాల్సిందిగా, కేసీఆర్ గారి రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను హృదయపూర్వకంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ కాన్వాయ్తో నామినేషన్ దాఖలుకు బయలుదేరి వెళ్లిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖల్లో భాగంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారితో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య స్వగృహంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని శాలువాలతో సన్మానించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అక్కడి నుండి భారీ కాన్వాయ్తో నల్గొండలో జరిగే నామినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఓకే ఇద్దరు దిగురు సింగిల్ దిగురు సింగిల్ దిగురు రైట్ రైట్ గో బండి 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 రోడ్లో కొట్టేసాయి వీడియోలో పడాలని స్లో వస్తుంది పోనీ
సరిపోతుందా సరిపోతుందా హాయ్ సరిపోతుందా